జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయం. మనం జన్మజాతకంలో 7 గ్రహాలనే తీసుకుంటూ ఉంటాం. ఏంటి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. కానీ 2 ఉన్నాయి గ్రహాలు. ఏంటి? ఛాయాగ్రహాలకు. వాటికి ఆధిపత్యాలు లేవు. మామూలుగా వైదిక జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏ రాశిలో ఉంటే, ఏ గ్రహంతో కలిసి ఉంటే వారికి సంబంధించినవి ఫలితాలు వాళ్ళు ఇస్తారు. స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వలేరు. కానీ మన యొక్క పూర్వజన్మలకు, మన అలవాట్లకు కారణం ఏంటంటే రాహుకేతువులే. అంటే మనం ఈ లోకంలో రావడానికి కారణం ఏంటంటే రాహు అంటే కోరికలు, ఆశ తీరడానికి ముఖ్యమైన కారకం రాహు. అంటే గత జన్మలో తీరని కోరికలు ఉండి అవి తీర్చుకోలేక వాటి గురించే జన్మలు ఎత్తుతాం. అవి రాహు సూచిస్తాడు. గతంలో మనం పొందినవి అంటే మన అలవాట్లను అవన్నీ కూడా కేతు సూచిస్తాడు. అంటే రాహువు ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ కర్మాస్ గురించి తెలియజేస్తే, కేతువు సంచిత కర్మలను తెలియజేస్తాడు. అంటే గత జన్మలో మనం పొందింది ఏమిటి, వాటి మనకు చేయబుద్ధి కాదు. రాహు అంటే ఆధునికం, కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటాం, వాటి గురించి ఆరాటపడుతూ ఉంటాం. ముఖ్యంగా ఎవరైనా వారి జాతకాన్ని పరిశీలించినట్లయితే లగ్నాధిపతితో కానీ, లగ్నంతో కానీ, నక్షత్రాధిపతితో కానీ రాహుకు సంబంధించి ఉంటుంది. మీరందరూ కూడా ఎవరన్నా కూడా పరిశీలించుకోవచ్చు. ఎవరి జాతకంలో ఉన్న రాహు కేతులు సమసప్తకంలో ఉంటారంటే, రాహు 1 ఉంటే అక్కడి నుంచి 7వ స్థానంలో కేతు ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో రాహు ఉంటే క్వైట్ ఆపోజిట్ 7వ రాశి ఏమైంది? తులారాశి. తులారాశిలో కేతు ఉంటాడు. అంటే మనకున్న అలవాట్లను అవన్నీ కూడా కేతు చెప్తాడు. ఏవైతే చేయాలనుకుంటామో అవి రాహు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, తులారాశిలో కేతు ఉన్నాడు అనుకోండి. ముఖ్యంగా కేతు గురించి చెప్పిన తర్వాత, అంటే మనలో ఉన్న గుణాలు ఏంటి చెప్పిన తర్వాత మనం ఏం కోరుకుంటున్నామో దాని గురించి నేను చెప్తాం. అంటే తులారాశిలో కేతు ఉన్నాడు అనుకోండి, అంటే గత జన్మలో నేను నా యొక్క సంతోషం, బాధ అనేది ఇతరుల మీద ఆధారపడి ఉంది. అంటే వాళ్ళ గురించే నేను వెచ్చించే నా టైం మొత్తం కూడా ఇతరుల గురించి, ఇతరుల సంతోషం గురించే. అంటే ఇతరులు ఏదైనా ఒక పని వాళ్ళ గురించే నేను ఒక పని చేస్తున్నాను, దానివల్ల వాళ్ళ సంతోషం పొందితే నేను సంతోషం. ఒక పని ఇతరులకు చేశాను కానీ దానివల్ల వాళ్ళ సంతృప్తి చెందలేదు కాబట్టి నేను బాధగా ఉన్నాను. ఇవే నేను చేశాను, కానీ దాని ద్వారా నేను పొందింది ఏం లేదు. ఎవరు నన్ను మెచ్చుకోలేదు. శబాస్, నువ్వు ఈ పని చేసావు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ జన్మలో నేను నా గురించే నేను ఆలోచించాలి. ఏమనుకుంటాడంటే ఎవరన్నా వచ్చి నేను ఏం చేసినా చెయ్యకపోయినా అందరూ వచ్చి నన్ను మెచ్చుకోవాలి, శబాస్ చాలా బాగా చేసావు అనుకోవాలి అని అనుకుంటాడు. మేషరాశి గురించి అంటే మేషరాశి మొదటి రాశి, 12 రాశిలో మొదటిది మేషరాశి. మేషరాశి అంటే సెల్ఫ్ను చూపిస్తుందంటే ఆ వ్యక్తిని గురించి, ఏదైనా తన గురించే చేస్తాడు. నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా ఉండాలి, నేను ఇదే ఉంటుంది. అంటే ఇట్లా సంతోషంగా ఉండాలి, ఎవరన్నా రావాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఉంటుంది. మరి ఏం పని చేయాలి? రాహు పని చేయాలి, కేతు పని చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే చెడు చేస్తేనే జన్మలు వస్తాయి, మంచి చేస్తే జన్మలు రావు అనే. కానీ తప్పు. మంచి చేసినా చెడు చేసినా జన్మ ఎత్తాల్సిందే. చెడు చేస్తే వాటిని అనుభవించడానికి, ఆ కష్టాలు అనుభవించడానికి జన్మ ఎత్తాలి. మంచి చేస్తే ఆ మంచిని అనుభవించడానికి కేతు మళ్ళీ జన్మలు ఎత్తాలి. మరి ఏం చేయాలి? రెండింటి చేయదు. మంచి కర్మ అంటే మళ్ళీ జన్మ రావద్దు, జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి. మోక్ష ప్రాప్తి గురించి మనిషి ప్రయత్నం చేయాలి. దాని గురించి కేతును వాడుకోవాలంటే, కేతు అంటే మనలో ఉన్న గుణాలు, మన గత జన్మ నుంచి మనం నేర్చుకొని వచ్చాము, అవన్నీ మనకు ఉన్నాయి. కానీ అవి చేయబుద్ధి కాదు, అవి చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఇవి చేస్తూ ఉంటేనే
రాహు యొక్క ఇవి చేస్తూ రాహు చేసే పనులు, రాహు ఏ రాశిలో ఉన్నాడో దానికి సంబంధించిన పనులు చేస్తేనే సమతౌల్యం అనేది ఉంటుంది, బ్యాలెన్సింగ్ అయి మనకు మోక్షలోకం అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మరి? ఇట్లా మేషరాశిలో రాహు, తులారాశిలో కేతు ఉంటే ఏం చేయాలంటే ఒక లీడర్షిప్ క్వాంటిటీ తీసుకోవాలంటే ఒక అందరికీ కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండాలి. లేకపోతే ఒక స్కూలు, కాలేజు, ఒక లెక్చరర్గా అయితే ఏదన్నా ఒకటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకొని చెబుతూ ఉండాలి. అలా చెబుతూ ఉండడం వల్ల అందరూ కూడా మన క్లాసులు విని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కేతు కూడా బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ జన్మరాహిత్యం అనేది ఉంటుంది. మోక్షలోకం అంటే మోక్షం అనేది మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.